ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మీ గెలుపు ఓటములు సహజం. విద్యార్థి దశలోనే మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. గజ్వేల్ సిఐ రవికుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జిఏడిఆర్ పాఠశాలలో నిర్వహించిన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గజ్వేల్ సిఐ రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. చదువులోనూ జీవిత ప్రయాణంలోనూ గెలుపోటములు సహజమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు నరసింహారెడ్డి, పాఠశాల కరెస్పాండెంట్ విజయలక్ష్మి, రాజశేఖర్ శర్మ, ఎస్జీఎఫ్ సెక్రటరీ భవానీతో పాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా చక్కటి విద్యను అందిస్తూ స్కూల్లో పిల్లలందరికీ ఒక విద్యనే కాకుండా ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, గేమ్స్ కానీ, తర్వాత మ్యూజిక్ కానీ, ప్రతి ప్రోగ్రాంలో కూడా కరాటే అన్ని ప్రతి ప్రోగ్రాంలో కూడా 35 years నుంచి కూడా మేము కంటిన్యూ చేస్తూ విద్యను వ్యాపారంగా చేయకుండా, అంటే దాన్ని కూడా అంటే ఎంతో కొంత డబ్బు లేకుండా మనం ఏం చేయలేము. అలా అని చెప్పేసి దాన్ని వ్యాపారంగా చేయకుండా సాధ్యమైనంత మట్టుకు మా స్థాయి శక్తుల సహకారాన్ని విద్యార్థులకు అందించడానికే ప్రయత్నం చేస్తున్నాము. దానివల్ల విద్యార్థులకు ఇటు మాకు ఎంతోమంది టీచర్స్కి కూడా ఉపాధి కల్పిస్తూ మేము కూడా బ్రతుకుతూ దాంట్లో పిల్లలను కూడా చాలా చక్కటి స్థాయికి తీసుకెళ్ళి ఎంతోమంది విద్యార్థులు అంటే డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎంతోమంది ఈ పాఠశాల నుండి పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఇంకా ముందు కూడా ఇలాగే చేస్తూ మా ముందు తరాల మా పిల్లలకు కూడా ఇదే కూడా మేము వంశపారంపర్యంగా వాళ్ళకి అప్పచెప్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇవాళ జిడిఆర్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ప్రోగ్రామ్ ఉన్నది, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్ట్. ఇవాళ ఏసీపీ గారు రావాలి, కానీ వారు రాలేని కార్యం వలన సిఐ విజయ్ కుమార్ గారు వచ్చారు, అండ్ ఎస్జిఎఫ్ సెక్రటరీ భవానీ గారు వచ్చారు. అట్లాగే ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలకి చాలా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, అలాగే మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అందుకోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అలాగే పేరెంట్స్ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళకు కూడా స్పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఆడుకోవచ్చు, వాళ్ళు కూడా ఉల్లాసంగా ఉండొచ్చు. ధన్యవాదాలు. ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ 1991లో అయింది. అప్పటికి 35 years అవుతుంది. ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి చదువుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఎన్నో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. చాలామంది ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, రైల్వేస్లో కూడా ఉన్నారు, అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఆర్మీలో కూడా ఉన్నారు, మిలిటరీలో, అండ్ ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చేసి ఎన్నో పెద్ద పెద్ద పొజిషన్స్లో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ చదువుకొని వెళ్ళినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. జ్యోతి పరబ్రహ్మ దీప జ్యోతి. Let us start the event by seeking the blessings of Almighty. Now I would like to call upon Nikita and Charvik on the stage to present the invocation, and we are about to commence our event by lighting the lamp of knowledge and wisdom. This is a symbolic movement that signifies the dispelling of darkness and igniting of thought and enlightenment. Om Deepyasya jata vedopagnam nirrutim mama pashogusya makhyamavanam cha jeevanam cha disho dashaha jyotishmatim tamaswadayami భాస్వతీం తామాస్వాదయామి మల్మలా భవంతీం తామాస్వాదయామి
रोचमानान् त्वासादयामि ज्योतिष्कृतं त्वामास्वादयामि यः शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलां तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम्। गजाननम् एकदन्तम् उमासुतम् विघ्नहरं भज गजाननम् एकदन्तम् उमासुतम् विघ्नहरं भज गजाननम् मूषिकवाहन गजाननम् मोदकहस्ता गजाननम् मूषिकवाहन गजाननम् मोदकहस्ता गजाननम् एकदन्तं विनायकं विघ्नहरं भज गजाननम् चामरकर्णा गजाननम् विलमितसूत्रा गजाननम् चामरकर्णा गजाननम् विलमितसूत्रा गजाननम् वामनरूपा गजाननम् महेश्वरपुत्रा गजाननम् वामनरूपा गजाननम्। ఈ రోజులలో పోలీస్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వారికి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. గట్టి చెప్పట్లు కొట్టి పోషకులందరూ కూడా గట్టి చెప్పతామో నిన్ను కోలి చేద్దామయ్యా. టీచర్లందరూ కూడా ఈ గ్రూప్ ఫోటోలో పాల్గొనాల్సిందిగా మనవి చేస్తున్నారు. 3 వైరాలను మరచిపోయి హరిమోకల చింతమాత జయము నీకు జగన్మ. మనిషి అన్న మాటకు నిఘంటు వహించినటువంటి గౌరవనీయులు నరసింహారెడ్డి గారు. జయాపజయాలు సమానంగా స్వీకరించాలి. ఓడిన వారు ఒక అభద్రతాభావంగా ఫీల్ కాకూడదు, గెలిచిన వారు గర్వంగా ఫీల్ కాకూడదు. ఎందుకంటే నా ఉద్దేశంలో ఓటమి అనేది లేకుంటే గెలుపుకు విజయం లేదు, గెలుపుకు విలువ లేదు. వాడు జయానికి ప్రయత్నం చేయాలి, గెలిచిన వాడు ఈ గెలుపును నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి, సాధన చేస్తుండాలి. అంతేకాని వీటికి అర్థాలు వేరుగా ఉంటూ స్నేహపూర్వకంగా ఆటలు ఆడాలి. చదువు అనే దాని నుంచి ఈ స్పోర్ట్స్ మీట్ అనేది కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ శారీరకం దృఢంగా ఉంటుంది, మరియు మీరు మెంటల్గా స్ట్రాంగ్ అయిపోతారు. దీనివల్ల మీకు చాలా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. ఇది ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం వల్ల చదువు కూడా సింపుల్గా చదవగలుగుతారు మీరు. ఈ స్పోర్ట్స్ అందరూ ప్రతి ఒక్కరు గెలవడానికి ప్రయత్నం చేయండి. ఓటమి అనేది రేపు గెలుపుకు మెట్టు అని. రన్నింగ్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఉన్నట్లున్నాయి. ప్రతి దాంట్లో అందరూ ఏదో సాధిస్తారు. దీనికి టీమ్ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. టీమ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. టీమ్ ప్లాన్ లేకుండా మీరు విజయం సాధించలేరు. క్రికెట్ కానీ, షటిల్ కానీ, వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, కబడ్డీ, ఖోఖో, ఇవి చెస్ అండ్ క్యారమ్స్ ఇండివిజువల్. స్కూల్ లైఫ్లో డిసిప్లిన్ అనేది లేకుంటే మీరు జీవితం కూడా డిసిప్లిన్ లేకుండా వెళ్ళిపోతుంటారు. ఎక్కడెక్కడో ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, అది కూడా ఇంటర్మీడియట్లో కూడా మీరు అంతా కొలాప్స్ అయిపోతుంటారు. ఇప్పుడు నేర్చుకోండి, ఆ తర్వాత డిసిప్లిన్ వస్తుంది, ఆ తర్వాత చదువు వస్తుంది. ముఖ్యంగా గౌరవించడం నేర్చుకోవాలి. మీరు ఏం చేస్తారు, తల్లిదండ్రులకు ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఇంట్లో ఎట్లా ఉంటారంటే ఏదో ఇట్లా వెళ్ళి బ్యాగ్ వేసేసి, బుక్స్ పడేసి, షూ ఇప్పేసి ఇట్లా వేసేసి వెళ్తుంటారు అందరూ. అది అన్నీ అమ్మనే చూసుకోవాలి. అది ఏంటంటే నీ స్కూల్ నుంచి వెళ్ళినామంటే కంపల్సరీగా ఇంటికి వెళ్ళినాక నీ బ్యాగు, నీ బుక్స్ అండ్ నీ షూ, నీ యూనిఫామ్ అన్ని నీట్గా పెట్టుకోవాలి. बढ़े चलो वीर तुम बढ़े चलो, धीर तुम बढ़े चलो, हाथ में ध्वजा रहे, बाल दल सजा रहे, ध्वज कभी झुके नहीं, दल कभी रुके नहीं, वीर तुम बढ़े चलो, धीर तुम बढ़े चलो.
చదువది ఎత్తగలిగిన రసజ్ఞత ఇంచుక చాలా కూడా ఉంది. దానికి సంబంధించి తీసుకోండి ఫాస్ట్ గా. భారతదేశ అంటూ చప్పుడు కొడుతుండాలి పిల్లలంతా కూడా. అదే నీ వెంట వస్తుంది, కానీ నీ అడుగులు వెలుగు వైపు గల ఆత్మవిశ్వాసం. ఈ మూడింటిలో అందరికీ కూడా ఒకసారి మీ ఆశీర్వాదాలు అందజేయండి. टीचर्स बच्चे को बिठाइए, आप लोग बाजू घटिए, पेरेंट्स को देखता बच्चे तालियां बजाते हुए एंजॉय करो, तालियां बजाओ बच्चे म्यूजिक के साथ।